హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్రావ్ స్వీట్ హోమ్. నా పేరు శ్రావణి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ మన ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నా. చికెన్ని ఫాస్ట్గా బాయిల్ చేయడం కోసం కుక్కర్లో వేసుకోవాలి. బోన్తో ఉన్న చికెన్ అయినా యూస్ చేయొచ్చు, బోన్లెస్ చికెన్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ఒక 300 గ్రామ్స్ బోన్తో ఉన్న చికెన్ని తీసుకున్నాను. ఇందులోకి కొద్ది క్యాబేజ్ తురుము యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక చికెన్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి తురుము, 1 స్పూన్ అల్లం తురుము, 1 ఎగ్, 1 మీడియం సైజ్ ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తీసుకోవాలి. కావాలంటే మీరు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సూప్కి కార్న్ఫ్లవర్ కంపల్సరీగా వేసుకోవాలి, లేదంటే సూప్ కన్సిస్టెన్సీ థిక్గా రాదు. అందుకనే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్కి 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్ని కూడా ఒక చిన్న బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 స్పూన్ బటర్, లేదంటే గీ, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి తురుము, అల్లం తురుము, ఆనియన్స్ ఇంకా క్యారెట్ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫుల్గా కుక్ అవసరం లేదు. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ అయిన తర్వాత ముందుగా స్ట్రైన్ చేసుకున్న చికెన్లో వాటర్ని ఇంకా ఒక 2 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా సూప్ కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్లు టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ని ఇలా స్పూన్తో బౌల్లోకి వేసుకోవాలి. మనం ఒకసారి వేసుకోకూడదు. ఇలా స్పూన్తో వేసుకున్నట్టయితే రెస్టారెంట్లో కనిపించిన విధంగా ఎగ్ పైకి తేలి అందంగా కనిపిస్తుంది. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నట్టయితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైట్లో ఉన్న వారికి డిన్నర్ రెసిపీగా చికెన్ సూప్ కానీ ఏ సూప్ అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.